హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు, అలాగే సాటర్డే రోజు చేసిన వ్లాగు. అయితే ఫ్రైడే రోజు ఫుల్ వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. ఆ రోజు ఇంట్లో పని మార్నింగ్ ఆల్కి ముగ్గేసరికి మస్తు లేట్ అయిపోయింది. మళ్ళీ కన్నయ్య వచ్చిండు, అన్నం పెట్టమ్మా అన్నాడు. నేను అప్పటికి అన్నం వండలేదు. ఇక నాకేమో పిల్లలు అన్నం అడిగిరనుకో టైంకి పెట్టలేదు. కొద్దిసేపు ఆగండి నాన్న అని చెప్పి లేట్ చేయడం నాకు అలా ఇష్టమే ఉండదు. నా వీడియో పక్కన పెట్టేసి ఫాస్ట్‌గా అన్నం కూర అయితే వండేసాను. అందుకే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. ఇక ఫ్రైడే కదా మార్నింగ్ లేవగానే బయట అయితే కడుగుతున్నాను. అప్పటికే పిల్లలిద్దరిని మా సార్‌నైతే స్కూలుకి పంపించిన. ఆ రోజు టిఫిన్ అయితే ఉప్మా చేశాను. ఇక పిల్లలు స్కూలుకి పోయిన తర్వాత బయట అయితే ఊకిన, కడుగుతున్నా. ఈ కడిగేసరికే చాలా టైం అయితే పట్టింది. రోజు వర్షం అయితే వస్తూ ఉంది. అయితే నిన్న పొద్దున్నుంచి వర్షం అయితే రాలేదు. పొద్దున్న 10 గంటలకు ఆగిపోయింది వర్షం రావడం. ఇక ఈరోజు ఫ్రైడే కదా వర్షం రాదని చెప్పేసి బయటైతే కడిగేశాను. కడగడానికి కూడా మస్తు టైం పట్టింది. ఆ వెనుక నుంచి పైపుతోని కనెక్షన్ అయితే ట్యాప్‌కి చేసినా కదా! ఆ ట్యాప్ అనేది స్లోగా వస్తది. పొద్దున 7:30కి అట్లా నీళ్ళొస్తాయి బయట. నీళ్ళొచ్చినప్పుడే మనము ట్యాప్‌కి కనెక్ట్ చేసినామనుకో, నీళ్ళనేవి కొంచెం స్పీడ్‌గా వస్తాయి. లేదు అంటే నీళ్ళు రానప్పుడు ఆ ట్యాప్ ఆన్ చేస్తే అది కొంచెం కొంచెంగా వస్తది. చిన్నగా అది మొత్తం కడుక్కొని వచ్చేసరికి నాకు చాలా టైం అయితే పట్టింది. మళ్ళీ అది కూడా వర్షం పడ్డది కదా! మొత్తం మట్టి మట్టి ఉంటది. ఒక్కొక్క దగ్గర ఎక్కువ నీళ్ళు పోసి మొత్తం అయితే కడిగేశాను. కడిగిన తర్వాత అలికిన. మొన్నైతే నేను కలర్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను గదా! ఆ కలర్‌లో నీళ్ళైతే ఏం తీయలేదు. అలాగే ఉన్నాయి. నీళ్ళు తీస్తే ఇంకొంచెం తిక్కుగా అయితదనమాట. ఇంక బయటైతే అలికేసిన. నేను అలకక అటు ఇటు చాలా రోజులైపోతుంది. ఈడికొచ్చినంక కూడా 2 వీక్స్ అయితే బయట అలికి ముగ్గేయలేదు. ఎందుకంటే ఇంట్లో పని, పిల్లలు ఇంటి దగ్గర ఉండేసరికి అసలు పనే తీరదు. అందుకే అలకలేదు. ఇక ఇప్పుడు అలికిన గదా! ఈ అలుకనేది ఎంత మంచిగుంటదో చూడండి. వర్షం వచ్చినా గూడా పోలేదు. ఇప్పుడేమో మంచిగా స్ట్రెయిట్‌గా అలికేసిన. ఇంతకు ముందుకేమో కొంచెం పెద్దగా అలికేదాన్ని. ఇప్పుడు కొంచెం మీడియం సైజ్‌లో అయితే అలికి ఈడైతే ముగ్గేస్తున్నాను. నేనే ఏసిన ముగ్గొచ్చేసి ఇది 11 చుక్కలు. ఒకటొచ్చే వరకు నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఈరోజు పని లేట్ అయిపోయింది. తర్వాత ఇంకోటేంటంటే వీడియో నేను మార్నింగ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసేటప్పుడు వీడియో ఆఫ్ చేసిన తర్వాత వీడియో అది సేవ్ అయ్యి గ్యాలరీలోకి వస్తలేదు. అది డైరెక్ట్ ఆ క్లిప్ మొత్తం ఎగిరిపోతుంది. పొద్దునంతా 5 గంటలకు లేచి టిఫిన్ చేసిన, పిల్లలకి బాక్స్ పెట్టిన, కన్నయ్యని రెడీ చేసిన, ఈ వీడియో క్లిప్ అయితే తీశాను. తీసినంక కూడా దాంట్లో సేవే అవ్వలేదసలు. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాలేదు. ఫ్రైడే రోజు పని లేట్ అయిపోయింది. కన్నయ్య ఆకలన్నాడు. అంతకన్నా ఈ వీడియో సేవ్ అవ్వకపోవడం ఇదంతా నాకు పెద్ద చిరాకు, తలనొప్పి అయితే వచ్చింది. మళ్ళీ ఇందాక గూడా బయటైతే నేను ముగ్గేస్తున్నా గదా! 11 చుక్కలు పెట్టిన. మళ్ళా స్టార్టింగ్ నుంచి చూయించలే. కొంచెం ఒక 2 గీతలేసిన తర్వాత ముగ్గు చూయించిన. ఆ క్లిప్ గూడా సేవ్ అవ్వలేదు. మళ్ళా తర్వాతనేమో బయట ఇంకా మళ్ళా చూసుకొని మళ్ళీ వీడియో ఆన్ చేశాను. ముగ్గేసిన క్లిప్ సేవ్ అయింది. మళ్ళా సైడ్ బార్డర్ చూపిస్తాను గదా మీకు. ఆ సైడ్ బార్డర్ ఏసింది. మళ్ళా పసుపు ఆ రెడ్ కలర్ పెట్టింది. మళ్ళా అది సేవ్ అవ్వలేదు. ఇక నేనేం చేసినా ఇక బాగా చిరాకొచ్చింది. అప్పటికే ఆలోచిస్తున్నాను. ఎందుకిట్లా జరుగుతుంది? ఏమైంది? మార్నింగ్ నుంచి మస్తు వీడియోస్ ఎగిరిపోయినాయి అసలు అని జెప్పేసి ఆ కొంచెం ఆలోచనలో ఉన్నా. మళ్ళీ ఈడికి రాగానే ఆ అలుకు మీద ముగ్గు ఆ ముగ్గేసినా గదా! అదైతే క్లిప్పొచ్చింది. అదొక సంతోషం అనిపిచ్చింది. ఎందుకంటే నాకు ముగ్గేసినప్పుడు మీ అందరితోని ఆ ముగ్గుని షేర్ జేసుకోవాలనిపిస్తది. ఇట్లా సగం సగం చూపిస్తే నాకు మంచిగా అనిపియదు. నాకొక నిమ్మలం అనేది ఉండనే ఉండదు. ఇగ అలుకు మీద ఏసిన ముగ్గు, బయటేసిన ముగ్గు, ఆడ ఏసిన ముగ్గు రావడంతోనే హమ్మయ్య! అనుకున్నా. తులసి కోట దగ్గర గూడా ముగ్గేసిన. అలుకు మీద ఏసిన ముగ్గు ఉందిగా అది డిజైన్ ఏసిన. తర్వాత ఆడేసిందేమో 9 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు ఇంకా తులసి కోట దగ్గరేసిందేమో 6 చుక్కలు ముగ్గేయడం అయితే అయిపోయింది. ఈరోజు ముగ్గేసే వరకు టైం అయితే 9:30 అయిపోయింది. 7:30కి స్టార్ట్ చేసిన. బయట ఊకడము, కడగడము, అలకడం, ముగ్గేయడం 7:30కి స్టార్ట్ చేస్తే 9:30 అయిపోయింది. ఇక ఇంట్లోకి పోయిన తర్వాత అప్పుడే చినుకులొస్తున్నాయి. నాకేంటి అంటే ముగ్గేసినప్పుడు కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తది. అప్పటిదాకా ఈ వీడియోస్ అన్నీ సేవ్ అవుతలేవని చెప్పేసి ఒక చిరాకులో ఉన్నాను గదా! ముగ్గేసినంక అంతా చూసుకున్నాను. నిమ్మలం అనిపిచ్చింది.
తర్వాత పని కూడా ఫాస్ట్గా చేయాలి అనే మోటివేషన్ వచ్చింది. వేసిన ముగ్గు 5 నిమిషాలలో అయింది. ముగ్గేసిన సంతోషం కానీ తృప్తి కానీ లేకుండా అయింది నాకు. యాక్షన్ కల్లా ఉండకు. బాయ్ బాయ్. అదే పో. బాయ్ బాయ్. ఫ్రైడే రోజు చెప్పిన ముచ్చట ఇంకా అయిపోలేదు. సాటర్డే క్లిప్స్ అయితే వచ్చేసినాయి. నేను ముగ్గేయడం వరకే వీడియో అయితే తీశాను. ఇంకా సాటర్డే రోజు కూడా ఫుల్ వ్లాగ్ రికార్డ్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి మస్తు వర్షం అయితే వచ్చింది. 10 గంటలకు స్టార్ట్ అయిన వర్షము పొద్దున 12:30 దాకా వర్షం అనేది ఆగనే ఆగలేదు. మళ్ళీ ఆ తర్వాత ఒక 1 అవర్ అట్లా వర్షం పోతుంది, మళ్ళీ వస్తూనే ఉంది. నీ కాడు ఉంచుకుంటావు కదా, బ్యాగులు ఇప్పుడే ఉండదు, పోయినాక డోర్ కాడ పెట్టు. వినబడుతుందా విషు? స్కూల్కి పోయినాక డోర్ కాడ పెట్టు. డోర్ కాడ పెట్టిన తర్వాత నీళ్ళన్నీ ఆడతాయి కదా, ఆడినాక మళ్ళా తీసుకొచ్చి నీ బెంచ్ కాడ పెట్టుకో. జాగ్రత్తగా తెస్తావుగా అంబ్రిల్లా. మా సార్గా విషమ్మ చెరొక అంబ్రెల్లా అయితే తీసుకొని స్కూల్కి అయితే పోయింది. ఇక నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు అవసరం లేదు. మళ్ళీ వస్తప్పుడు జాగ్రత్తగా తీసుకురమ్మని అయితే చెప్పిన. అయితే ఇంకా ఫ్రైడే అయితే నేను ముగ్గేసిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేశాను. ఎందుకు అంటే ఆ రోజు నాకు కన్నయ్యని తీసుకురావడానికి ఒక 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అప్పటికి నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఆ 30 మినిట్స్ నేను ఏం చేశానంటే అసలు వీడియో ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు, రికార్డ్ అవుతుంది కానీ ఇట్లా వీడియో ఎండ్ చేసిన తర్వాత సేవ్ అయ్యి గ్యాలరీలోకి వస్తలేదు. ఇలా మార్నింగ్ నుంచి చాలా క్లిప్స్ అనేవి ఎగిరిపోయినాయి. మనం 5 o'clockకి వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో ఒక 10 మినిట్స్ అన్న రావాలి కదా, మొత్తం క్లిప్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. మనం కష్టపడి రికార్డ్ చేసినప్పుడు దాని ఫలితం లేకపోతే ఎంత చిరాకు, ఎంత బాధ అవుతుంది. ఇక అట్లా దానికి తోడు వీడియోస్ అన్నీ ఎగిరిపోవడము, పని లేట్ అవ్వడం, ఇదంతా నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. 10 o'clock వరకు అయితే చూశాను, యూట్యూబ్లో చూశాను ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి. యూట్యూబ్లో కూడా సరిగ్గా వీడియోస్ ఏం లేవు. ఇక కన్నయ్య ఇంటికి వచ్చిండు, 10 o'clockకి తీసుకొని వచ్చిన కదా. రాగానే కన్నయ్య అన్నాడు కదా, అమ్మ ఆకలేస్తుంది అన్నాడు. నేను అప్పటికి కర్రీ అన్నం వండి పెడతా పిల్లలు వచ్చే వరకే. నేను వేడివేడిగా కన్నా పిల్లలకి రెడీగా ఉండేటట్టుగా చేస్తాను. అయితే ఇంకా నేను ఆ రోజు అన్నం కూర ఉండలేదు. కన్నయ్యకి డ్రెస్ చేంజ్ చేశాను. ఒక 30 మినిట్స్ కూర్చొనన్నా ఈలోగా నీకు అన్నం కూర వండేస్తానంటే సరే అన్నాడు. తనైతే ఆడుకుంటుడు, రిమోట్ కంట్రోల్ జీప్ ఉంది కదా, ఆ జీప్తోనే ఆడుకుంటుడు. ఇక నేను ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళేసి అన్నం ఒక హీటర్ మీద పెట్టేసి కుక్కర్లో పప్పు అయితే పెట్టిన. నేను అన్నట్టుగానే ఒక 20 మినిట్స్లో పప్పు అయితే అయిపోయింది. బీరకాయ పప్పు వండిన, అది కూడా పెసరపప్పు వేయడంతో కొంచెం తొందరగా ఉడికింది. అన్నం కూడా అయిపోయింది కదా. కన్నయ్యకి అయితే అన్నం పెట్టినది, ఇంకా తిన్నాడు. తిన్న తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా. పొద్దున్నుంచి రికార్డ్ చేస్తుంటే ఊకే క్లిప్స్ అన్నీ ఆగిపోతున్నాయి. డైరెక్ట్ అవి సేవ్ అవ్వట్లేవు అని చెప్పేసి అన్ని సెట్టింగ్స్ అన్నీ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా, చాట్ జీపీటీని అడుక్కుంటా సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాను. చేసుకునేసరికి 12:30 అట్లా అయిపోయింది. ఇక నేను అంత టైము ఆ వీడియోస్ చూస్తూ సెట్టింగ్స్కి కేటాయించి చాట్ జీపీని డౌట్లు అడుగుతూ చేసుకునేసరికి ఫుల్ ప్రెషర్ అనిపించింది. కొంచెం హెడేక్లా అనిపించింది. అంత టెన్షన్ని భరించిన కదా, మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం అయితే నా వల్ల కాదు. నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి 12:30 తర్వాత నేను వీడియో అనేది రికార్డ్ చేయడం స్టాప్ చేశాను. ఇక అప్పటికి మా సార్ వచ్చిండు. మా సార్ రాగానే అన్నం తిని పిల్లల్ని కొద్దిసేపు రాయిద్దాం అనుకున్నాను. ఫుల్ హెడేక్గా అనిపిస్తుంది. అందుకే కొద్దిసేపు అయితే పడుకొని 4 o'clockకి లేచి ఇంట్లో పని రొటీన్గా చేసుకున్నాను. ఇట్లా ఫ్రైడే ముచ్చట అయితే అయిపోయింది. సాటర్డే రోజు పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించినాయి కదా, వర్షం అయితే వస్తుంది. కన్నయ్య విషమ స్కూల్కి పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో పని అయితే డైరెక్ట్గా స్టార్ట్ చేశాను. వంట అయితే చేస్తున్నాను. ఈరోజు ఏంటి అంటే అన్నం వండిన, బీరకాయ కర్రీ అయితే వండినాను. బీరకాయ జస్ట్ ఫ్రై చేశాను. అది వచ్చేసి 1 kg బీరకాయలు కోసి కూర వండేసరికి కొంచెమే కూర అయింది. తర్వాత ఆ కూర ఎట్లయినా సరిపోదు అని చెప్పి మళ్ళీ నేను దోసరుగుల కూర అయితే వండుతున్నాను. నాకు ఈ కూర చాలా అంటే చాలా ఇష్టము.
నాకు వేడి వేడి అన్నంలో ఈ కూర ఏసుకొని తింటే అమృతంలాగా అనిపిస్తది. కానీ మా సార్‌కి ఎందుకో ఈ కూర అంతగా నచ్చదు. అయితే నేనేమనుకున్నా అంటే కొంచెం బీరకాయ ఉంది గదా! మధ్యాహ్నానికి సరిపోయినా గూడా మధ్యాహ్నానికి బీరకాయ అయిపోతే నైటు ఆలుగడ్డ కర్రీ అయితే వండుదాం అనుకున్నాను. కానీ మా సార్‌కు ఈ కూర గూడా ఏంటి అంటే ఏసుకుంటాడు. కానీ ఎక్కువగా ఏసుకోడు. తింటాడు గానీ అంత ఇష్టంగా తినడు. నాకేమో ఈ కూర అంటే పిచ్చి. అందుకే ఈరోజు ఈ కూరని మంచిగా మనసు పెట్టి వండుకుంటున్నా. నిన్న నైట్ పడుకునే ముందు పెసర్లు కొన్ని బొబ్బర్లయితే నానబెట్టినా. అవి పొద్దున ఉడకబెడదాం అనుకున్నాను. కానీ పొద్దున వేరే టిఫిన్ అయితే చేసినా. అందుకే మళ్ళా పిల్లలు ఈవినింగ్ తింటారు గదా! ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్‌కే అని గాకుండా ఈ అన్నం తిన్న తర్వాత వాళ్ళు 3:00 అట్లా తింటారు. అవి ఉడకబెట్టి పోపేద్దామని జెప్పేసి కుక్కర్‌లో పెట్టయితే కొంచెం సాల్ట్ ఏసి మూత పెట్టి హీటర్ మీద అయితే పెట్టినా. ఈడ దోసకాయ కూర అయితే అయితుంది. ఈ దోసరుగులయితే నాకు మా అమ్మ గానీ, మా అక్క గానీ ఇస్తది. అయితే ఇంతకుముందుకు అమ్మ ఇచ్చిన దోసరుగులయితే మీ అందరికీ చూపించినా గదా! అవి అమ్మ అప్పుడు చాలా ఇచ్చింది. అయితే మా సార్‌కి ఈ కర్రీ ఎక్కువగా ఇష్టముండదు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మాత్రమే ఈ కూరని వండుతాను గదా! నాకేమో ఇష్టము, తనేమో ఏసుకోడని జెప్పేసి అప్పుడు చాలా తక్కువగా యూజ్ చేశాను ఆ దోసరుగులని. అయితే నాకేమనిపించిందంటే ఆ దోసరుగులన్నీ ఎక్కువ రోజులు అవ్వడంతోని మొత్తం నల్లగా అయిపోయినాయి. యూజ్ చేయకుండా అలాగే పడేసాను ఆ దోసరుగులన్నీ. కానీ ఈసారి తీసుకొచ్చిన దోసరుగులన్నీ అస్సలు వేస్ట్ చేయొద్దు అనైతే అనుకున్నాను. ఇప్పుడు ఎట్లాగో మా సార్‌కి కర్రీ అంటే ఇష్టం ఉండదు. పిల్లలు గూడా తింటారు కానీ అంత ఇష్టంగా ఏం తినరు. ఇక మా సార్‌కే ఇష్టం లేకపోతే పిల్లల్ని తినమనైతే మనం చెప్పలేము. అయితే నేనేమనుకుంటున్నాను ఈసారి గూడా నాకెప్పుడు ఈ కర్రీ తినాలనిపిస్తే అప్పుడు ఈ కర్రీ అయితే వండుకుంటాను. వాళ్ళ కోసం వేరే కర్రీ వండుకుంటాను. అప్పుడు వాళ్ళకు ఈ కర్రీ తినాల్సిన అవసరం ఉండదు. మా సార్‌తోని గూడా పిల్లలకి నచ్చని కూర వండినవని మాటలు పడాల్సినది పనే ఉండదు అని జెప్పేసి నాకనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పురి. అంతే గదా! ఒకళ్ళు తినకపోతే వాళ్ళు తింటలేరని ఆగడం కన్నా వాళ్ళకి వేరేది వండి మనకు నచ్చింది వండుకొని తింటే బావుంటది. ఇక నేనైతే దోసరుగుల కర్రీ వండుతున్నాను గదా! ఇప్పుడు లాస్ట్‌లో వేసిన ఈ మసాలా ఉంది గదా! అయితే నేను ధనియా పౌడర్, పసుపు అయితే ఈడ మిల్లు కాడ అయితే తీసుకొచ్చుకుంటాను. అయితే మొన్న మా సారు మిల్లు దగ్గర తీసుకొస్తానికి పోయినప్పుడు ఆయనైతే ఈ కర్రీ మసాలా అయితే జోయించిండంట. ఆ మసాలా ఏస్తే టేస్ట్ చాలా బావుంటది. ఇక్కడోళ్ళందరూ ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరెందుకు తీసుకోవట్లేదు సార్ అని అడిగితే, మాకు తెలీదు అనైతే మా సార్ అన్నారంట. ఒకసారైతే తీసుకెళ్ళి చూడండి. మీరే వదిలిపెట్టకుండా తీసుకుపోతారని అయితే చెప్పిండంట. ఇక మా సార్ అయితే ఆ పొడి తీసుకొనొచ్చి నేను కర్రీలో ఏసినా. నాకెందుకో ఆ పొడి టేస్టే తెలవదు. కానీ ఇక్కడోళ్ళందరూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారంట. ఇక ఇప్పుడైతే కొంచెం అన్నం తింటున్నాను. పిల్లలొచ్చిండ్రు. వాళ్ళు గూడా అన్నం అయితే తినేసిండ్రు బీరకాయ కూరతోని. అప్పుడు నేను బట్టలు ఆరేస్తున్నాను. ఆ పని చేస్తున్నాను కదా! వాళ్ళకే ప్లేట్‌లో అన్నం పెడితే తినేసారు. ఇక వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా అన్నం అయితే తినేసాను. మంచిగా వేడి వేడి అన్నంలో ఆ దోసరుల కూర కలుపుకొని తింటే టేస్ట్ ఎంత బావుందో. ఇలా మనకు ఏమైనా ఎక్కువ వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాటిని వెంటనే యూజ్ చేయలేం కదా! అలాంటి టైంలో మనము ఇలా కట్ చేసుకొని ఎండలో పెట్టుకొని ఎండబెడితే వాటిని మనకు అవసరమైన టైంలో అయితే యూజ్ చేయొచ్చు. మరి మీలో ఎంతమంది ఈ దోసరుగుల కర్రీ తిన్నారో కామెంట్ అయితే చేసి చెప్పురి. అన్నం తిన్న తర్వాత ఇవి పెసర్లు, బొబ్బర్లు అయితే ఉడికిపోయినాయి. ఇలా అయితే పోపేస్తున్నాను. మా వాళ్ళకి పోపయితే చాలా ఇష్టము. కానీ మా కన్నయ్యకు దీంట్లోనే కొంచెం ఉప్పు, కారం వేసి ఒకటి ఉడకబెట్టిన ఆలుగడ్డేసి కొంచెం చాట్‌లాగా చేస్తే ఆయనకైతే ఇష్టము. ఇక నేనైతే ఆనియన్స్ ఏసి ఫ్రై చేసిన. ఆనియన్స్ అంత పెద్దగా ఎందుకు కట్ చేసినా అంటే మళ్ళీ మా కన్నయ్య ఆనియన్స్ తినడు అని చెప్పేసి పక్కకు తీసుకుంటాడు తినేటప్పుడని అంత పెద్దగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టిన. ఇక ఈరోజు బీరువా సదురుకుందాం అని చెప్పేసి బీరువా అయితే ఓపెన్ చేసిన. మీ అందరికీ నేనైతే ఈ బీరువా చూయించలేదు కదా! ఇది సెకండ్ హ్యాండ్ బీరువా. ఇక్కడ ఒక మేడం వాళ్ళు రిటైర్ అయిపోతుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. బీరువా అయితే చాలా పెద్దగా ఉంది. ఇక నేను దీంట్లో రోజు బట్టలు సదురుదాం అనుకుంటున్నాను. అసలు టైమే ఉంటలేదు. ఇక ఈ రోజైనా సదురుదాం అని చెప్పేసి బీరువా అయితే తీసిన. ఈ బీరువా అయితే మన మోడల్‌లాగా లేదు. కొంచెం వేరేలాగా ఉంది. మనకేంటంటే ఇక్కడ పైన మొత్తం 2 షెల్ఫ్‌లాగా స్టాండింగ్ లైన్‌లో వచ్చేసి పైన కొంచెం చీరలు పెట్టుకోవడానికి లేదా ఇట్లా హ్యాంగర్స్ పెట్టుకోవడానికైతే మనం వాడతాం కదా! కానీ పైన ఈ బీరువాకు సెల్ఫ్‌లాగా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడొకటి ఇలా అయితే స్టాండింగ్ సెల్ఫ్ వచ్చింది. ఇటువైపేమో
స్టాండింగ్ సెల్ఫ్ పెద్దగా ఉంది. ఇటువైపు ఏమో ఆ సెల్ఫ్ అనేది చిన్నగా ఉంది. తర్వాత లోపల ఒక లాకర్ వచ్చింది. మళ్ళీ 2 సెల్ఫ్‌లు వచ్చినాయి. ఆ కింద యాజ్ టీజ్‌గా మనం ఇట్లా లేపి పేపర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అదైతే వచ్చింది. ఈ బీరువా అయితే మేము సెకండ్ హ్యాండ్‌లోనే తీసుకున్నాము. 5000 4000 మరి ఎంతయిందో నాకు తెలీదు. మా సార్ అయితే పేమెంట్ చేసిండు. నేను అడగలేదు. దీంతో పాటుగా టీవీ కూడా తీసుకున్నాము. అయితే టీవీకి రిపేర్ వర్క్ అనేది ఉంది. ఆ టీవీ చూస్తుంటే లైన్స్ వచ్చేసి ఇట్లా వేరే సౌండ్ రావడము ఇవైతే అయితున్నాయి. వాళ్ళైతే ముందుగానే చెప్పిర్రు మీరే రిపేర్ చేయించుకోవాలంటే మేమైతే టీవీ రిపేర్ చేయడానికి ఇచ్చినాము. ఇచ్చి కూడా 1 వీక్ అయితే అవుతుంది. నేను ఈ బీరువా సదరడానికైతే స్టార్ట్ చేశాను కదా! బీరువాలో మస్తు దుమ్ముంది. ఇక్కడ చూసిర్రు కదా! ఎప్పుడు బీరువా క్లోజ్ ఉన్నా కూడా బీరువాలలోకి కూడా దుమ్ము పోతుంది. అంత ఎక్కువ దుమ్ము ఉంటది. ఆ మేడం వాళ్ళైతే వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కువ కింద బాగా దుమ్ముందని చెప్పేసి క్లాత్ తీసుకొని నేను తుడుస్తుంటే మా సార్ అయితే టీవీ ఆయన ఫోన్ చేసిండు. టీవీ తీసుకొద్దాం పదా అని అయితే అన్నాడు. ఇక అప్పటికే వర్షం అయితే తగ్గింది. నేను మా సార్ అయితే టీవీ తీసుకొస్తానికైతే పోయినాము. ఒక చేతిలో టవల్ అయితే తీసుకొని పోయినాము. ఎందుకంటే టీవీ పట్టేంత కవర్ కానీ, బ్యాగ్ కానీ మన దగ్గర లేదు. జస్ట్ స్క్రీన్ అనే కవర్ చేద్దాం ఈ ముసురుకి అని చెప్పేసి టవల్ తీసుకొని అయితే పోయినాం. పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉంచినాము. డోర్ పెట్టుకొని ఇంట్లోనే ఉండండి నాన్న అని అయితే చెప్పినాం. 10 మినిట్స్‌లో వస్తాము. ఇక నేను మా సార్ అయితే పోయి టీవీ తీసుకొని వచ్చినాము. ఆ స్క్రీన్ వేయడానికి చాలా డబ్బులే తీసుకుండు ఆయన. మా సార్ ఏందంటే ఎంత అంటే చెప్పడు. రేట్ చెప్పడు. ఏ దానికైనా సరే సరిగ్గా చెప్పడు. ఇంక నేను కూడా అడగలేదు. ఈ టీవీ అయితే రిపేర్ చేసిన తర్వాత నేను బీరువా సదురుకోవాలి కదా! నాకు మస్తు పనుందని చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకోవడానికి వస్తుంటే మా సార్ ఏం చేసిండంటే ఫస్ట్ న్యూస్ పెట్టిండు. న్యూస్ పెట్టిన తర్వాత 'పెద్ది' సినిమా అయితే పెట్టిండు. మేమైతే 'పెద్ది' సినిమాకి పోయినామని తెలుసు కదా మీ అందరికీ. ఇక ఆ సినిమా చూసుకునే వరకే చాలా టైం అయిపోయింది. ఆ తర్వాత ఈవినింగ్ వరకు చేసిన. ఇంకా పని అయితేనే ఉంది. ఆ పని చేసుకోవాలని ఒకవైపు, మా వాళ్ళేమో మంచిగా టీవీ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అందరం కూర్చొని చూద్దామని మా సార్ అనేసరికి ఆ 'పెద్ది' మూవీ చూసినాము. ఆ 'పెద్ది' మూవీ చూసిన తర్వాత ఈవినింగ్ వర్క్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ మా సారు 'సెవెన్ జీ బృందావన్ కాలనీ' ఉంటది కదా! ఆ సినిమా పెట్టిండు. అది చూసిన తర్వాత మళ్ళా 'పునర్జన్మ' మూవీ అయితే పెట్టిండు. ఆ మూవీ అయితే సగం చూసినాం. అప్పటికి టైం 11:30 అయిపోతుంది. ఇక టీవీ ఆఫ్ చేసి అయితే పడుకున్నాము. నేను బీరువా సదరాలంటే ఈరోజు నా పని ఏం కాలేదు. సినిమాలు చూడడంతోనే నా పనంతా అయిపోయింది. ఎడిటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇక ఈ వీడియో అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.